धृतपाशाङ्कुश पुष्पबाणचापा अणिमादिभिरावृता मयूखैः अहमित्येव विभावये भवानी। श्रीमाता श्री महाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्ड सम्भूत देव रागस्वरूप कुरुविन्दमणिश्रेणी विभ्राजधनिकस्थलशोभिता मुखचन्द्रकळङ्गाभमृगनाभिविशे ज्वला अभिनन्दना कनकाङ्गकेयूर रत्नग्रैवेय चिन्ता गोपपरिक्षिप्य सरतूणा भजङ्गिका गूढगुल्फा कूर्मपृष्ठजयिष्णुप्रपदान्विता नखदीधिति सञ्चिन्नमज्जलतम् पूयमानात्मवैभवा भक्ताधिष्ठिता स्वकोटिकोटिभिरावृता चक्रराजधारूढ
భాగవతంలో శ్రీకృష్ణ కథ ఎలా ప్రారంభమైంది అంటే సూర్యవంశం చంద్రవంశం ఇది నవమాధ్యాయంలో నవమ స్కందంలో వర్ణించారు. ఈ సూర్య చంద్రవంశాలని విన్న తరువాత పరీక్షిత్ మహారాజుకి శ్రీకృష్ణ కథ పూర్తిగా వినాలి అని అనిపించింది. చాలా దగ్గరి అవతారం. పరీక్షిత్తుకి నాన్నలు శ్రీకృష్ణుడు అంతే, అంత దగ్గరి అవతారం. పరీక్షిత్తుకి ఆ పేరెందుకు వచ్చింది? కృష్ణుడి వల్లే కదా. పరితః ఈక్షిత సంరక్షిత ఇది పరీక్షిత. పరీక్షిత్ అని కూడా అంటారు, పరీక్షిత అని కూడా అంటారు. దేవరాత అంటే దేవుడు ఆయన్ని రక్షణ చేశాడు, అందుకనే పరీక్షిత్ అని పేరు వచ్చింది. గర్భంలోకి ప్రవేశించి గర్భస్థ శిశువుని సంరక్షణ చేశాడు ఆయన. ఆ గర్భంలో ఉన్న ఆ శిశువు మీద అస్త్రాన్ని ప్రయోగించాడు కదా. ఎవరు? అశ్వత్థామ. అశ్వత్థామకి కోపం వచ్చింది, వచ్చి అస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ తల్లి గర్భంలోకి ప్రవేశించి, ఎవరు ఆ తల్లి? ఆ తల్లి పేరేమిటి? ఉత్తరే కదా. ఉత్తరా గర్భంలోకి ప్రవేశించి ఆయన ఆ గర్భాన్ని కాపాడాడు. అందుకే కృష్ణ స్తోత్రం చేస్తే, కృష్ణ ధ్యానం చేస్తే పుత్రం దేహి అనే ప్రార్థన కృష్ణ ధ్యానమే. కృష్ణుణ్ణి ప్రార్థిస్తే సంతానం లేని వారికి సంతానం కలగటమే కాక కొంతమందికి అనేక కారణాలతో ఆ గర్భచ్యుతి అయిపోతూ ఉంటుంది, అబార్షన్ అయిపోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు కృష్ణ ప్రార్థన చేస్తే గర్భం నిలుస్తుంది. ఇది సత్యం. ఇది చాలామందికి అనుభవంలో ఉంది. అలా ఎవరైనా కష్టపడుతూ ఉంటే మీరు కూడా చెప్పండి, అమ్మా కృష్ణ ప్రార్థన చేయి తల్లి అని. కృష్ణ నీకు నమస్కారము, నాకు మంచి సంతానాన్ని ఇవ్వు అని కృష్ణుని ప్రార్థన చేస్తే ఆయన గర్భాన్ని రక్షణ చేస్తాడు. గర్భస్థ శిశువులాగా నన్ను కాపాడు అని ప్రార్థన చేశారు మహాత్ములు. అలా మనల్ని కాపాడుతాడు. రామాయణంలో కూడా ఋషులు శ్రీరాముని అలాగే ప్రార్థన చేస్తారు. అయ్యా నువ్వు వచ్చావు అరణ్యానికి, మమ్మల్ని గర్భస్థ శిశువులాగా మమ్మల్ని కాపాడు అని ప్రార్థన చేస్తారు. మనం అలాగే ప్రార్థన చేయాలి. ఆ సమయంలో చూడండి, మన చేతిలో ఏమీ లేదు. ఆ గర్భంలో ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేం, ఏమీ తెలియదు. అసలు ఎవరికైనా గుర్తుందా అండి? ఎవరో వామదేవ మహర్షికి గుర్తుందిట, గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను అని గుర్తుందిట. ఎవరికైనా గుర్తుందా గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, ఏం చేసాము, అక్కడ ఏం ఆడుకున్నాము? ఫుట్బాల్ ఆడాము, క్రికెట్ ఆడాము, అన్ని రకాల ఆటలు ఆడాము. అయితే తంతూ ఉంటాం కదా. తల్లిని గర్భంలో ఉండి తంటూ ఉన్నామంటే అక్కడ అవన్నీ వచ్చాయని. అక్కడే కంప్యూటర్ టైపింగ్, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యేవాడైతే అక్కడే వేళ్ళు గీళ్ళు ఆడిస్తూ ఉంటాడు. అన్నీ అక్కడే సంస్కారాలు. కానీ ఏ ఒక్కటి మనకి గుర్తులేదు. ఆ గర్భంలో ఉన్నప్పుడు ఏ స్వాతంత్ర్యమూ లేదు. ఏం చేయాలి? ఆ తల్లే కాపాడాలి. విచిత్రం. ఆ తల్లికి ఏదైనా ఇష్టమై తింటే ఆ బిడ్డకి ఇష్టం లేక వాడు వాంతి చేయించేస్తాడు. విచిత్రం. వాడికి ఏది ఇష్టమో అదే తినాలి ఆ తల్లి. ఎంత విచిత్రం అండి. ఆ బిడ్డకి ఏమి ఇష్టమైందో దాన్ని తెలుసుకుని ఆ తల్లి తింటూ తన శరీరాన్ని, లోన ఉన్న శరీరాన్ని కాపాడుతూ, ఒకటే శరీరం. అందుకే తల్లి లాంటివాడు పరమాత్మ, తల్లి లాంటివాడు సద్గురువు. అందరితోనూ నీకు సంబంధాలు ఉండవచ్చు, కానీ తల్లితో మాత్రం 9 నెలల సంబంధం అనేది అందరితో పోల్చినా కూడా ఎక్కువగానే ఉంటుంది ఎప్పటికీ. అది మాత్రం ఎవరు కాదనలేరు. నీకు ఎటువంటి సంబంధాలు ఎవరితో ఉన్నా కూడా పుట్టిన తర్వాత అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఇవన్నీ తర్వాత వస్తాయి. కానీ తల్లితో మాత్రం 9 నెలల సంబంధం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కడికి. అలా స్వామిని గర్భస్థ శిశువులాగా కాపాడు అని ప్రార్థన చేయాలి. తల్లి తండ్రి కాపాడినట్టుగా, తల్లి గర్భంలో ఉన్న పిల్లవాడిని కాపాడినట్టుగా ఆయన మనల్ని కాపాడుతాడు. అంటే మనకేది కావాలో అది ఆయన అందిస్తూ, మనల్ని రక్షణ చేస్తూ, మనకి ఏది అవసరమో ఆ జ్ఞానాన్ని ఇచ్చి మన జన్మోద్ధారం చేస్తాడు. అటువంటి ఆ కృష్ణ పరమాత్మ పరీక్షిత్ మహారాజును కాపాడిన ఆ స్వామి, ఆయన చరిత్ర తెలుసుకోవాలి అని పరీక్షిత్తుకు అనిపించింది. శుకావధూత మహర్షి నాకు ఆ కృష్ణ చరిత్రని తెలపండి అని ప్రార్థన చేశాడు. అప్పుడు కథ ప్రారంభించి, ఆయన భూమాతకి బరువు ఎక్కువైపోయింది. ఎవరి వల్ల? దుష్టుల వల్ల. ఆ భూభారాన్ని తట్టుకోలేక ఆ తల్లి గోరూపాన్ని ధారణ చేసి ఆ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసింది, దేవతల్ని కూడా తీసుకుని. భూభారం ఎక్కువైపోయింది, నన్ను కాపాడు స్వామి అని ప్రార్థన చేసింది. అప్పుడు ఆయన, నేను దేవకీ వసుదేవుల గర్భంలో జన్మించి నేను ఈ భూభారాన్ని హరిస్తాను అని ప్రతిజ్ఞ చేశారు. రాక్షసులే రాజుల్లాగా పుట్టి అరాచకం చేస్తున్నారట ఆ సమయంలో. అందువల్ల అవతరిస్తాను అని స్వామి ప్రతిజ్ఞ చేశారు. చేయంగానే కొద్ది కాలంలో
ఈ కంసుడు చెల్లెలికి వివాహం చేస్తున్నాడు. ఎవరా చెల్లి? దేవకీమాత. చాలా ఇష్టమే వాడికి చెల్లి అంటే, కానీ మనస్సులో క్రూర స్వభావం ఉన్నది వాడికి. చెల్లికి వివాహం చేసి తీసుకువెళ్తున్నాడు రథంలో, ఇద్దరిని కూర్చోబెట్టి. బావగారు చెల్లి ఇద్దరిని తీసుకువెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు దైవలీల చాలా విచిత్రంగా ఉంటుంది. అశరీరవాణి వినిపించింది. ఏమని? ఓ కంస, చాలా ఆనందంగా మురిసిపోతున్నావు, బాగుంది. కానీ నీ చెల్లెలి గర్భంలో కలగబోయే అష్టమ గర్భమే నిన్ను సంహారం చేస్తుంది. ఎందుకు చెప్పాలండి అశరీరవాణి ఈ మాట? ఏదో చెప్పాలంతే, దైవలీల అలాగే ఉంటుంది. కృష్ణ అవతారం కావాలి కదా. అప్పటి వరకు చాలా ప్రేమగా ఉన్నవాడు కత్తి ఎత్తి చంపేస్తాను అన్నాడు చెల్లిని, స్త్రీ హత్య చేస్తాను అన్నాడు. వాడేం గొప్పవాడు? అందుకే మనం కంసుడు చాలా ప్రేమగా పెళ్లి చేశాడు కదా, మంచివాడే అని అనుకోకూడదు. రావణాసురుడు చాలా తపస్సు చేశాడు కదా, మంచివాడే అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. తపస్సు వరకు పర్వాలేదు, అది కూడా ఉగ్ర తపస్సు, రాక్షస తపస్సు. ఆ తపస్సు వరకు పర్వాలేదు. తపస్సు చేసి ఏం చేశాడు అనేది కదా ముఖ్యం. అది కదా కావాల్సింది. బాగా అన్నం వండారండి, రుచిగా అమృతం వండారండి, కాస్తంత విషం వేసి అందరికీ పెట్టారండి, ఏం ప్రయోజనం అండి? ఏమైంది? అన్నం వండి ప్రయోజనమా? విషం వేసి అప్రయోజనమా? అలా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. కంసుడు కూడా అలాగే చేశాడు. మంచివాడుగా చెల్లెల్నేమో బాగా చూశాడు, పెంచుకున్నాడు, వివాహం కూడా చేశాడు. అశరీరవాణి వినిపించగానే కోపం వచ్చింది. చెల్లిని చంపేస్తాను అన్నాడు. వసుదేవుడు కాళ్ళు పట్టుకున్నాడు. ఎవరైనా స్త్రీ హత్య చేస్తారా? చాలా దోషం కదా, చాలా పాపం కదా, మమ్మల్ని ఇద్దరిని బంధించేసేయి అని ప్రార్థన చేశాడు. సరే, ఇది కూడా బాగానే ఉంది కదా, అష్టమ గర్భం కదా సంహారం చేసేది, మిగతా వాళ్ళతో నీకేం ఇబ్బంది లేదు కదా, ఆ అష్టమ గర్భాన్ని కావాలంటే చంపేసేయను. ఇది రేపొద్దున ఎప్పుడో ఎవరు దొంగతనం చేశారు, ఏం చేశారు అని తెలిస్తే వీడిని పట్టుకుంటారు. వీడిని పట్టుకుంటే వీడిని ఏం చేశారో ఆ డబ్బు అంటే ఈ 5గురికి ఇచ్చారంటారు. ఈ 5గురికి ఇచ్చారంటే వీడితో పాటు మనకు శిక్ష వేస్తారని చెప్పి ఈ 5గురు ఏం ఆలోచించారంటే, వీడిని అలా కాదు, వీడిని ఆ మంచానికి కట్టేసి ఆ మంచము ఇల్లునంతా తగలబెట్టేసి ఆ డబ్బు తీసుకొని వాళ్ళు ఎక్కడో పారిపోయారు. వీడు అలా చనిపోయి ఒక ప్రేతం అయిపోయి ఉన్నాడు, అదే ఊరిలో తిరుగుతున్నాడు. వాడికి ఏంటంటే ఇంకా వాడికి మోక్షం ఎలా వస్తుంది, ఇన్ని దుర్మార్గం పనులు చేశాడు అని చెప్పేటప్పటికీ ఈ విధంగా ఉన్న సమయంలో ఈ గోకర్ణ అనే ఈ బాలుడు పెరిగాడు. అతను కూడా ఎంతో తపస్సు చేశాడు. 24 గంటలు తాను శ్రీహరి నామంతో ఉన్న వ్యక్తి అనుకోకుండా మళ్ళీ ఈ యొక్క ఊర్లన్నీ తిరుగుతూ తన ఊరికి వచ్చాడంట. వచ్చిన తర్వాత తను ఉండే ఇల్లు అవన్నీ గుర్తు కనుక అక్కడ ఉండేటప్పటికీ అక్కడ ఏమైపోయిందంటే తనకు ఆ ఇంట్లో రకరకాల మాటలు వినబడుతున్నాయంట. మాటలు వినబడుతుంటే తాను దివ్య దృష్టితో తెలుసుకుంది ఏమంటే తన సోదరుడే ఈ విధంగా ఉన్నాడని తెలిసిపోతుంది. అయితే ఊర్లో వాళ్ళందరిని అడిగాడంట, ఏంటండి ఇక్కడ ఏదో ప్రేతం ఉంది, ఏంటిది ఇది అని అనేటప్పటికీ, అవునండి ఊర్లో మాకు ఇవన్నీ వినబడుతున్నాయి, చేస్తున్నాయి అనేటప్పటికీ ఈ ప్రేతమే గోకర్ణకు చెప్పారంట. ఏమనంటే, తమ్ముడు నేను రా నీ అన్నను, నేను ఇలా అయిపోయాను, ఇవి చేశాను, నేను తప్పుడు పనులు చేశాను, నువ్వేమో ఇదిగా ఉన్నావు, నన్ను ఈ ప్రేత రూపం నుంచి తీసేయి, నీకు దండం పెడతానని చెప్పి ఏడుస్తున్నాడంట. అప్పుడు తనకి వచ్చిన బుద్ధి ఏంటిదంటే, తల్లిదండ్రులను కష్టపెట్టకూడదు, తల్లిదండ్రులను ఏమాత్రం బాధ పెట్టినా కానీ ఈ ప్రేత రూపంలో ఉంటామన్నారు. అంటే ఈ కాలంలో కూడా తల్లిదండ్రులు ఎవరైనా కష్టపడితే మాత్రం వాళ్ళు ప్రేతాత్మగానే మిగిలిపోతారనడానికి ఇది మనకు ఒక గుణపాఠం. ఈ విధంగా అది ఉన్నప్పుడు ఈ గోకర్ణ ఏం చేశారంటే ఊర్లో పెద్దలందరిని అడిగారంట, వీడికి గయలో శ్రాద్ధం పెట్టినాక కూడా వీడు ఇలా ప్రేతాత్మగా ఉండిపోవడానికి కారణం ఏంటిది అనేటప్పటికీ వీడు చేసిన పాపాలు ఇవన్నీ తెలిసినాయంట. తెలిసిన తర్వాత ఈ గోకర్ణ తాను ఏమనుకున్నాడంటే, ఇంకా వీడికి ఈ ప్రేతాత్మ రూపం నుంచి పోయి ముక్తి కలిగించాలంటే వీడికి ఒకటి వైద్యం అనుకోండి, ఏదన్నా అనుకోండి, అది ఒకటే ఏంటంటే వీడికి భాగవతం చెప్పడమే అని చెప్పేసి ఆ ప్రేతాత్మకు చెప్పాడంట. ఒరే, నేను భాగవత పారాయణం చేస్తాను, నువ్వు మాత్రం శ్రద్ధగా వినాలే అన్నా అని చెప్పేటప్పటికీ ఇతను ఒక కట్టె లాంటిది ఉందంట. ఆ కట్టె పైన ప్రేతాత్మ ఉందంట, అక్కడ ఎదురుగా ఎవరికి కనబడదు. ఎప్పుడైతే ఇతను భాగవత ప్రవచనం చెప్పడం మొదలుపెట్టాడు, ఊర్లో వాళ్ళందరూ వచ్చి వింటున్నారంట. గోకర్ణ చెప్తున్నాడు, ఎంత గొప్పగా చెప్తున్నాడు, శ్రీహరి నామాలు చెప్తున్నాడని అందరూ సంతోషపడుతున్నారంట. అయితే ఈ విధంగా ఉంటుంటే ఒక్కొక్క రోజు 7 రోజులలో పారాయణం అయిపోతుంటే
ఒక్కొక్క రోజు ఏదైతే కట్టెపైన ఉన్నాయో అక్కడ ముడి లాంటివి ఉంటాయి. మనం చూస్తుంటాం కొన్ని కొన్ని కట్టెలకు ఈ బాంబూ లాంటి దానికి మధ్యలో ఇలా ఒక ముడి లాంటిది ఉంటుంది. అయితే ఒక రోజు అయిపోగానే ఆ ముడి తెగిపోతుందంట. అట్లా 7 రోజులలో 7 తెగిపోయేటప్పటికీ ఈ ప్రేతాత్మకు మోక్షం వచ్చి ఆ శ్రీహరి పాదాల చెంతకు వెళ్ళిపోయాడంట. అంటే ప్రేతాత్మ రూపంలో ఉండి కూడా భాగవతం వింటే ఆ శ్రీహరి పాదాల చెంతకు వెళ్ళిపోతాడని కూడా మనకు తెలుస్తుంది. ఇదన్నీ చూసేటప్పటికీ ఆఖరి రోజున ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది, వీడు ప్రేతాత్మ రూపంలో ఇలా ఆకాశంలోకి వెళ్ళిపోతుంటే అందరూ సంతోషపడ్డారంట. ఆ గోకర్ణ మహర్షిని అందరూ పాద నమస్కారాలు చేస్తూ వాళ్ళు అడిగారంట, స్వామి నిజమే మీరు భాగవతం చెప్పారు, వాడు ప్రేతాత్మ రూపంలో నుంచి శ్రీహరి దగ్గరికి పోయాడు, మేము ఈ 7 రోజులు ఉన్నాం, మరి మాకు ఎందుకు మేము ఇలాగే ఉండిపోయామంటే అప్పుడు చెప్పాడంట, వాడు చెప్పేది శ్రద్ధగా విన్నాడు. శ్రవణం అంటే వింటూ పోయాడు. వాడికి ఏంటంటే పరీక్షిత్ మహారాజుకి ఎట్లాగైతే తనకు తెలిసిపోయింది, మనం ఒక వర్డ్ అంటాం గారు, డూ ఆర్ డై, ఆ పని చేయాలండి అని. అదేవిధంగా నాకు 7వ రోజు చనిపోతున్నాను, నాకు శ్రీహరి దగ్గరికి వెళ్ళే దారి కనపడాలి, నాకు ఇంకేం వద్దనేటప్పటికీ అంత శ్రద్ధగా విన్నాడు గనుక పరీక్షిత్ మహారాజుకు ఆ మోక్షమూర్తే. ఈ యొక్క దుందుకారికి ఏమైపోయింది, నా ఈ ప్రేతాత్మ రూపంలో నుంచి వెళ్ళిపోవాలి, నేను చేసిన పాపాలు ఎన్నో ఉన్నాయి, నా తల్లిదండ్రులను కష్టపెట్టాను, వాళ్ళను కొట్టాను, ఎంతోమందిని నేను బాధ పెట్టాను, పిల్లల్ని చంపాను. ఏ వ్యక్తి అయితే ఒక మనిషి అన్నవాడు, పురుషుడు అనేవాడు చేయకూడని పనులు చేశాను, వేషలతో తిరిగాను, ఒక్కరు కాదు 2 కాదు 5 మందిని పెట్టుకొని నేను ఈ యొక్క సంఘానికి తప్పుదోవ చూపెట్టాను, నాకు మోక్షం రావాలి, శ్రీహరి శ్రీహరి అని ఆ భాగవత పారాయణం అవుతుంటే శ్రద్ధగా విన్నాడు కనుక అతనికి మోక్షం వచ్చింది. మీలో ఆ శ్రద్ధ లేదు కనుక మీరు వినలేకపోయారా, మీకు ఈ మోక్షం రాలేదనేటప్పటికీ వాళ్ళందరూ అడిగారంట, అయ్యా అయితే మాకు ఈ దారి ఏంటిది అనేటప్పటికీ అప్పుడు చెప్పాడంట గోకర్ణ, నాయనలారా మీకు ఏమీ లేదు, మళ్ళీ మీరు భాగవతం వినండి, మీకు మోక్షం వస్తుందన్నారంట. భాగవతం అంటే ఏంటిదంటే అది సాక్షాత్తు శ్రీహరి యొక్క కథనే గనక ఆ భాగవతంను మనం వినడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈ భాగవతం శ్రీహరి అని ఎలా చెప్పగలుగుతారండి అని చెప్పి మనకు వస్తే, శ్రీకృష్ణుడు అవతార పరిసమాప్తి చేసేటప్పుడు తన స్నేహితుడైన ఉద్ధవుడికి తను కృష్ణుడు అన్నీ చెప్పాడు, దాన్నే ఉద్ధవ గీత అంటారు. అయితే ఎక్కడైతే బద్రికాశ్రమంలో ఉద్ధవుడు కృష్ణుడు అవతార పరిసమాప్తి చేసే ముందర అన్నీ చెప్పినప్పుడు తాను ఏం చెప్పాడంటే, కృష్ణ నువ్వు అవతార పరిసమాప్తి చేస్తానంటున్నావు, మరి మాకు దారి దిక్కు ఏంటిదయ్యా, మేము ఎవరితోటి మా గురించి చెప్పుకోవాలి, ఎందుకంటే మాకు మానవులం కనుక మాకు కష్టసుఖాలు ఉంటాయి కృష్ణ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో మనం అనేక సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో ఆ సమస్యల నుండి తొందరగా బయటపడటానికి నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవాలి. నవగ్రహాలకు సంబంధించిన ధ్యాన శ్లోకాలు చదువుకోవటం ద్వారా, మంత్రాలు జపించుకోవటం ద్వారా, నవగ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన స్తోత్రపారాయణలు చేయటం ద్వారా ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే మీరు జన్మించిన నక్షత్రాన్ని బట్టి కూడా నవగ్రహాలను ఆరాధిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది. 27 నక్షత్రాల్లో విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే, విశాఖ నక్షత్రానికి నవగ్రహాల్లో గురువు అధిపతి కాబట్టి గురువును ప్రసన్నం చేసుకోవటం ద్వారా, గురువు ధ్యాన శ్లోకాన్ని చదువుకోవటం ద్వారా అన్ని సమస్యలు అధిగమించి తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అంటూ దేవగురువైన బృహస్పతికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోండి. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం గురుం ప్రణమామిహం అంటూ ఎవరైతే గురువుకు సంబంధించిన ఈ ధ్యాన శ్లోకాన్ని ప్రతిరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో జపించుకుంటారో వాళ్లకు, ప్రత్యేకించి విశాఖ నక్షత్రం వాళ్లకు గురు బలం పెరిగి అన్ని రంగాల్లో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అలాగే గురువుకి అధిపతి అయినటువంటి ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. ఓం నిధనపతయే నమః అనే మంత్రం జపిస్తూ విశాఖ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు లేదా ప్రతి గురువారం
శివాభిషేకం చేస్తే విశేషంగా శుభ ఫలితాలు కలుగుతాయి. గురువారము సోమవారం ఈ 2 వారాలు కూడా విశాఖ నక్షత్రం వాళ్ళు శివాభిషేకం చేస్తూ ఓం నిధనపతయే నమః అని జపించుకోండి. ఇలా చేస్తే శివానుగ్రహం ద్వారా అన్ని సమస్యలు తొలగిపోతాయి, మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కుటుంబ సభ్యుల మీద చక్కటి ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే విశాఖ నక్షత్రం వాళ్ళు అనుకున్నదే అమలు చేసేటటువంటి లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు. వీళ్లకు సలహాలు చెప్పి ఎవరు మార్చలేరు. అలాగే వీళ్ళు అన్య భాషలు నేర్చుకునే అవకాశం కూడా ఉంది. సాంకేతిక విద్య ఆధారంగా ఇతర రంగాల్లో ప్రవేశించి ఆ ఇతర రంగాల్లో కూడా విశేషంగా రాణించడానికి వీళ్ళ గురుబలం బాగా ఉపయోగపడుతుంది. అంటే వీళ్ళు నేర్చుకున్న విద్య రంగంలో మాత్రమే కాకుండా సాంకేతికత ద్వారా ఇతర రంగాల్లో కూడా ప్రవేశించి దానిలో ప్రావీణ్యత సంపాదించే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే వైద్య రంగంలో, వ్యాపార రంగంలో బాగా రాణించే సూచనలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా రాణిస్తారు. అయితే వీళ్ళు చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం లేకుండా మంచి పురోభివృద్ధి సాధిస్తారు. వీళ్ళు ఏం చదువుకున్నా ఏ రంగంలో అయినా సరే ప్రవేశించి ఆ రంగంలో ఉన్నత స్థాయిని సాధించటానికి గురువు పరిపూర్ణంగా యోగిస్తాడు. ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు మంగళవారం రోజు ద్రాక్ష పళ్ళు ఎవరికైనా దానం ఇవ్వాలి. అలా దానం ఇస్తే వాళ్ళకున్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి, మంచి శుభ ఫలితాలు ఏర్పడతాయి. అలాగే విశాఖ నక్షత్రం వాళ్ళకి అనురాధ నక్షత్రం సంపత్తార, అంటే వాళ్ళకి సంపదలు, ఐశ్వర్యం, ధనాన్ని కలిగింపజేసే నక్షత్రం అనురాధ నక్షత్రం. అందుకే విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అనురాధ నక్షత్రం ఎప్పుడుందో చూసుకోవాలి. ఆ అనురాధ నక్షత్రం ఉన్న రోజు హనుమంతుడికి ఆకు పూజ చేయించుకోవాలి, హనుమంతుడికి సింధూరం అలంకరించాలి. అనురాధ నక్షత్రం ఉన్న రోజు విశాఖ నక్షత్రం వాళ్ళు హనుమంతుడికి ఆకు పూజ చేయించుకొని స్వామివారి సింధూరాన్ని బొట్టులాగా పెట్టుకుంటే పరిపూర్ణంగా ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే విష్ణుమూర్తి ఆలయంలో గురువారం సాయంకాలం పూట భక్తులకి మీ చేత్తో పరమాన్నం పంచిపెట్టండి. ఇలా చేస్తే కూడా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. అలాగే శనివారం పూట జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి. శనివారం జమ్మి చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే విశాఖ నక్షత్రం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే గృహంలో ఉత్తర దిక్కులో మందార, చామంతి మొక్కలు పెంచాలి. మీ గృహంలో ఉత్తర దిక్కులో మందార మొక్కలు, చామంతి మొక్కలు నాటండి. ప్రతిరోజు ఆ మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండండి. ఇలా చేస్తే కూడా తొందరగా జీవితంలో పురోభివృద్ధి సాధించవచ్చు. మాస శివరాత్రి ఎప్పుడొచ్చినా సరే శివాభిషేకం చేయండి. మాస శివరాత్రి రోజు శివాభిషేకం చేయటం, శివాలయంలో వేద పండితులకు ఎప్పుడైనా ఒకసారి సోమవారం బియ్యం దానం చేయటం, దీని ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. దత్తాత్రేయ కవచం గురువారం రోజు చదువుకోండి, అద్భుతంగా ఆర్థిక ప్రయోజనాలు ఏర్పడతాయి. ఎందుకంటే నక్షత్రాధిపతి గురువుని ప్రసన్నం చేసుకోవాలంటే దత్తాత్రేయ ఆరాధన కూడా అద్భుతంగా సహకరిస్తుంది. అందుకే దత్తాత్రేయ కవచం గురువారం చదువుకున్నా విన్నా ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడు చిక్కటి మజ్జిగ మీ చేత్తో ఎవరికైనా ఇవ్వండి. అలా ఇస్తే కూడా మీ గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. ఉపవాసం ఉండాలంటే గురువారం ఉపవాసం ఉండండి. గురువారం ఉపవాసం ఉండటం ద్వారా, గురువు ధ్యాన శ్లోకం చదువుకోవటం ద్వారా, ఈశ్వరారాధన చేయటం ద్వారా, శివాభిషేకం చేయటం ద్వారా జీవితంలో అన్ని సమస్యలు అధిగమించి అతి త్వరగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.